అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభరత్. తీరు మారిన జగన్ గారు మళ్ళీ అదే వేలో జగన్ గారు కొనసాగుతున్నారా? అసలు జగన్ గారికి తీరు ఏంటి? వైసీపీ పార్టీ యొక్క ఆలోచన విధానాలు ఏంటి? ఏ విధంగా ఇప్పుడు ఎంత దారుణమైనటువంటి ఓటమి ఫాలో అయినప్పటికీ ఎందుకు మళ్ళీ అదే వెర్షన్లు ఎందుకు వెళ్తున్నారు? అదే సెంటిమెంట్ని ప్రజల మభ్యపెట్టే ఆలోచనలు ఎందుకు వెళ్తున్నారు? ఒకసారి మాట్లాడుకుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, మేము ప్రజలకు మంచిగా చేసాం, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటే ఈవీఎంల మీద అనుమానాలు చెప్పడం జరిగింది. అంటే ఈవీఎంలు ఏదో ఫ్రాడ్ జరిగింది కాబట్టి మేము ఓడిపోయాం, లేదంటే మేము ప్రజలకు మంచి చేసాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఓడించరు. 2019లో కూడా టీడీపీ వాళ్ళు ఇలాగే చెప్పారు. అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో తప్పేం లేదు, ఈవీఎంల మీద కావాలని పెడుతున్నారు, వీళ్ళు చేసిన దుర్మార్గపు పనుల వల్లనే ఈరోజు వైసీపీని నెగ్గడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అవే మాటలు ఇప్పుడు వర్తించమంటారా? ప్రజల వ్యతిరేకత లేదంటారా? అసలు వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారో? 30% 40% ప్రజలకి స్కీముల ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా కొంత డబ్బులు వెచ్చించడం వల్ల మిగతా 70% ప్రజలు వ్యతిరేకత అవరంటారా? పెరుగుతున్న ధరలు కానీ, రోడ్ల పరిస్థితులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని లేని రాష్ట్రం విషయంలో కానీ, అనేక డెవలప్మెంట్లు లేని రాష్ట్రం గురించి కానీ, ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో కానీ ఇవన్నీ ప్రజలు గమనించాలంటారా? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పడుతున్న బాధల గురించి ప్రజలు పట్టించుకోలేదంటారా? నలుగురు పంచిపెట్టేస్తే అదే ఇంకా తమ తప్పు ఏం చేస్తున్నామో తెలుసుకునే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగితే మళ్ళీ అది అతనికే ముప్పు. మరొకటి ఏంటంటే లేని ప్రచారాన్ని ఉన్నట్టుగా చూపించడం, కొద్ది దాన్ని పెద్దగా చేసి చూపించడంలో వైసీపీ పార్టీ సిద్ధాస్తం. దాడులు జరుగుతున్నాయి. సహజంగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చి కొన్ని దాడులు జరుగుతాయి. దాడులు ఎవరి మీద జరుగుతున్నాయి? వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా మూర్ఖత్వంగా ప్రవర్తించిన కొంతమంది మీద కక్ష సాధింపుగా కొంతమంది దాడులు చేశారు. ఓకే, దానికి చెప్పుకోవాలి. చేస్తున్న టీడీపీలు కూడా కొన్ని దాడులు చేశారు. నిజంగా రాష్ట్రం అంతా అవే దాడులు ఉంటే పరిస్థితి ఎలా ఉండేది కాదు. అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. మూర్ఖత్వంగా వ్యవహరించిన మీద దాడులు జరుగుతున్నాయి. అది కూడా జరగకూడదు వాస్తవంగా, కానీ అక్కడ ఉన్న ప్రాంతాలలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి జరుగుతున్నాయి. టీడీపీకి సపోర్ట్ చేశారని ఒక చౌదరిని 45 ఏళ్ళ చౌదరిని చంపేలేదా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు? ఇప్పుడు మొన్న వైసీపీ వాళ్ళు అది దుర్మార్గమైన చర్య కదా. ఒక వైసీపీ కార్యకర్త ఏమన్నాడు? దాడులు జరుగుతున్నాయి అంటున్నారు, నేను వైసీపీని కార్యకర్తని, నేను వైసీపీకి ఫుల్ సపోర్ట్ చేశాను మా ఊళ్ళో, నేను హాయిగా మా ఊళ్ళో తిరుగుతున్నాను, నా మీద ఎవడు దాడి చేయడే, మిగతా వాళ్ళ మీద దాడి చేస్తున్నాడు, ఎందుకంటే నేను నీతి నిజాయితీలతో ప్రార్థించాను కాబట్టి నా మీద ఎవడో దాడి చేయడం లేదు. అక్రమంగా దుర్మార్గంగా ఎవడైతే ప్రార్థించాడో ఆడ మీద దాడులు జరుగుతున్నాయి. ఒక వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో చేసి పెట్టాడు. అతనికి తెలిసినంత ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు తెలియలేదు? ఇంకా వైసీపీ ప్రభుత్వం మార్పు ఎందుకు రావడం లేదు? ఎక్కడ తప్పు చేసాం, మనం ఏం సర్దిద్దుకోవాలి, మన నాయకుల్ని ఏ విధంగా సన్నద్ధం చేయాలి, ఇవి మారితే కానీ ప్రభుత్వంలో ఒక మంచి స్థితికి వచ్చే ఆలోచనలు ఉండవు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీ మైండ్ వాష్ చేసుకోండి, మీ కార్యకర్తలు మంచిగా తయారు చేయండి, అప్పుడు మీరు ఏదైనా చేయాలి. అది అంతే కానీ లేని ప్రచారం ఉన్నట్టుగా చేసేదో సెంటిమెంట్ రాబట్టుకోవాలనుకుంటే 1-2 సార్లు వర్కౌట్ అవుతుంది, 3 సార్లు వర్కౌట్ అవుతుంది సెంటిమెంట్. ఓకే, జై భీమ్.